హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి. అవి ఏంటంటే ఎగ్కి సంబంధించిన టిప్స్ అనమాట. ఎగ్స్ని మనం ఎలా బాయిల్ చేసుకోవాలి, పగలకుండా ఎలా ఉడకబెట్టుకోవాలి, వాటిని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. వీడియో అయితే చిన్నది కాబట్టి చివరి దాకా చూడండి. ఫస్ట్ టిప్ అండి. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనం ఎగ్స్ని అయితే ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసాం కదా బాయిల్ చేసుకోవడానికి. మనం బాయిల్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడైతే మనం తీసిన వెంటనే ఉడకబెట్టకూడదు అనమాట. ఎందుకంటే అలా ఉడకబెట్టడం వల్ల అది పగిలిపోతుంది, దాంట్లో ఉండే సొన అంతా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అవి మనం తిన్నా కూడా లాభం ఉండదు. అందుకోసం అనేసి ఎప్పుడైనా సరే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒక 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు అలానే పెట్టేసి తర్వాత అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట. ఆమ్లెట్ అయితే వెంటనే వేసుకోవచ్చు, కానీ ఉడకబెట్టాలన్నప్పుడు మాత్రం ఈ టిప్ని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం ఎగ్స్ని అయితే ఇంకా ఉడకబెట్టాలని పెట్టుకుంటాం కదా. ఉడకబెట్టాలన్నప్పుడు మనమైతే ఉడకబెట్టేటప్పుడు మనం డైరెక్ట్గా వేసేసినామంటే అవి పాడైపోయినాయంటే మనకు తెలియదు అనమాట ఉడికిన తర్వాత అవి మంచిగా పాడైపోయినాయి అనేది. అందుకని వాటిని అయితే ఇలా టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ గిన్నెలో అయితే ఈ ఎగ్స్ని అయితే వేసేసేయండి. ఆమ్లెట్ వేసేటప్పుడు అయితే మనకు దాన్ని పగలగొడతాం కాబట్టి తెలిసిపోతుంది అది పాడైపోయిందే బాగుంది అనేది. కానీ ఉడకబెట్టిన తర్వాత మనం గుర్తుపట్టలేం కాబట్టి ఇలా మనము వాటర్లో వేసినప్పుడు అది పైకి తేలిందంటే అది పాడైందని, ఇలానే గిన్నెకు పోయి కింద అతుక్కొనే ఉండిందంటే అది పాడు కాలేదు, ఫ్రెష్గా ఉందని. సమ్మర్ కాబట్టి త్వరగా పాడవుతాయి కాబట్టి ఇలా అయితే ట్రై చేసి మనం పాడైందా లేదా అని గుర్తుపట్టండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఎగ్స్ని ఉడకబెట్టేటప్పుడు స్టవ్ పైన పెట్టేసిన తర్వాత అవి పగలకుండా ఉండడానికని కొద్దిగా ఉప్పు వేస్తూ ఉంటాము. ఈసారి అయితే ఉప్పు కంటే ఇలా ట్రై చేయండి, అస్సలు కొద్దిగా కూడా చీలదనమాట. ఇలా కొద్దిగా నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయ ఉప్ప, మనం పిండేసిన నిమ్మకాయ ఉప్పు అయినా సరే, లేదంటే ఇలా ఏదైనా వాడిపోయిన నిమ్మకాయ అయినా, ఏదైనా ఫ్రెష్దైనా ఏదైనా సరే కొద్దిగా చిన్న ఒక పీస్ వేయండి, వేసి ఉడకబెట్టండి. అస్సలు పగలవు, కొద్దిగా కూడా చీలిక కూడా పడదనమాట. మనము పగిలినప్పుడు తినాలంటే కొద్దిగా నీచు వాసన వస్తాయి కాబట్టి అస్సలు పగలకుండా చాలా నీట్గా వస్తాయి. మనం ఎగ్గును ఎలా వేసామో అలానే వస్తుందన్నమాట. లంచ్ బాక్స్లోకి పెట్టాలన్నా కూడా ఇలా నీట్గా ఉడికిన ఎగ్ అయితే బాగుంటుందన్నమాట. మనం డైరెక్ట్గా ఇలానే పెట్టేసినామంటే వాళ్ళు తినేటప్పుడైనా దానిపైన పొట్టు అనేది తీసుకొని తింటారు, లేదంటే మనం తీసి కూడా పెట్టి పంపించచ్చు. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఇలా పొట్టు తీసేటప్పుడు అది వేడిగా ఉన్నప్పుడు తీసినామంటే అదంతా వచ్చేస్తుంది అనమాట, ఊడి వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక్క 5 నిమిషాలు చల్లనీళ్ళలో పెట్టేసి, అంటే చల్లనీళ్ళు అంటే నార్మల్ వాటర్లో వేడిగా ఉంటాయి కదా ఉడకబెట్టినప్పుడు, ఆ నీళ్ళు వంచేసి కొన్ని మామూలు నీళ్ళు పోసేసి తర్వాత పొట్టు తీసినామంటే చూడండి ఇలా నీట్గా వస్తుంది. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇలా అయితే మనకు ఇలా ఉంటే తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటాం కదా. ఇలా అయితే చెయ్యండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్ చూద్దాం. లాస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనం ఎగ్గును అయితే ఇలా కట్ చేస్తూ ఉంటాం కదా. ఇలా కట్ చేసినప్పుడు చాక్తో కట్ చేసినప్పుడు చూడండి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చినప్పుడు మనకి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఈ విధంగా సగం సగం వస్తుంది, అలాగే సగం చాకు కూడా అంటుకొని పోతుంది. అలా కాకుండా ఇలా మనం దారం ఉంటుంది కదండి, దారం తీసుకోండి, దారం రీల్ ఉంటుంది కదా, దారం రీల్ను ఇలా ఎగ్ పైన పెట్టేసి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టేసి మనం ఇలా ప్రెస్ చేసినామంటే అసలు ఎక్కడ కూడా కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా అంటుకోకుండా నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఎవరైనా మనము స్పెషల్ చేసుకోవాలన్నప్పుడు కానీ, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ ఈ విధంగా చేసి కట్ చేసి పెట్టేసినారంటే తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిపైన కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసుకొని తిన్నామంటే కూడా సూపర్గా ఉంటుంది. పిల్లలకు పెట్టి ఇచ్చినా కూడా ఇష్టంగా తింటారనమాట. వీటిని ఇంకా 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలన్నా కూడా ఇలా థ్రెడ్తోనే కట్ చేసుకోండి. చాలా ఈజీగా చాలా నీట్గా కట్ అయిపోతుంది. ఇదండి ఎగ్కి సంబంధించిన టిప్స్. ఈ టిప్స్ ఎలా ఉన్నాయనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం, మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.